టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ఇండియా ఫైల్స్. అయితే ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్పై ప్రశంసలు కురిపించారు కోమటిరెడ్డి. అన్ని విషయాలపై అవగాహన ఉన్న నాయకుడు అద్దంకి దయాకర్ అంటూ కొనియాడారు. దురదృష్టవశాత్తు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకాశం దక్కలేదని, కానీ భవిష్యత్తులో అద్దంకి పెద్ద లీడర్ అవుతారని ప్రశంసించారు. ఈ క్రమంలో అద్దంకి దయాకర్ మంత్రి కోమటిరెడ్డి కాళ్లకు నమస్కరించారు. ఈ సీన్ ఆ ఆడియో ఫంక్షన్ మొత్తంలో హైలైట్గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరుష పదజాలంతో దూషించారు అద్దంకి దయాకర్. ఈ వ్యవహారం అప్పట్లో కాంగ్రెస్లో పెను దుమారమే రేపింది. అద్దంకి దయాకర్ తరపున కోమటిరెడ్డికి స్వయంగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్స్ అప్పటి నుండి దయాకర్పై కోపంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే అద్దంకి దయాకర్కు తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని, ఎమ్మెల్సీ ఎంపీ టికెట్ రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీలో తమ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అద్దంకి దయాకర్కు ఎలాంటి పదవులు రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుపడుతున్నారనేది టాక్. ఈ క్రమంలో దయాకర్ నటించిన సినిమా ఆడియో ఫంక్షన్ కు మంత్రి కోమటిరెడ్డి గెస్ట్ గా వెళ్లడం, అద్దంకి దయాకర్ ఆయన కాళ్లు మొక్కడంతో ఇక వైరు ముగిసినట్లేనా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. జ్ఞానం, ఆయన టీవీలలో మాట్లాడే ప్రతి సబ్జెక్టు, ఏ డిబేట్లో పాల్గొన్న అనర్గల్గా మాట్లాడుతూ ప్రతి సమస్య మీద ఎవరు ఏమడిగినా ఎప్పుడు కూడా టీవీలలో చూడండి, ఎప్పుడు రెచ్చిపోడు ఆయన. ప్రతి సబ్జెక్టు కూడా అవగాహనతో మాట్లాడి ఒక స్పృహతో ఉన్న నాయకుడు ఆయన. దురదృష్టం, ఆయన చట్టసభల్లో కాకుండా నేను మన ఎన్నికలు చెప్పిన తప్పకుండా నువ్వు ఎప్పటికీ పెద్ద నాయకుడు అయితే అని చెప్పి మీటింగ్లోనే చెప్పాను నేను. ఎందుకంటే అతని స్టైల్ నాకు తెలుసు కాబట్టి, సింపుల్గా ఉంటూ ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా స్పందించే వ్యక్తి. ఇకపోతే మీ అందరికీ కూడా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ శాఖ మంత్రిగా మురళీ గారికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.